వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావును కూడా శనివారం హైదరాబాద్ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు పిలిచారు. వీళ్ళిద్దరూ ఏపీకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళిద్దరి విషయంలో కూడా ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు స్పందించిన తీరు, సమయం పైన కూడా చర్చ నడుస్తోంది. నాగార్జున యాదవ్ ను గుంటూరులో అరెస్ట్ చేశారు. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్తున్నారు. ఒకవేళ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకపోయినా కూడా ఏపీ పోలీసులు, ప్రభుత్వం పెద్దగా రియాక్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వైసీపీ అధికార ప్రతినిధి కాబట్టి ఆయన ఎవరు ఎలా తీసుకెళ్లినా కూడా పెద్దగా అభ్యంతరం చెప్పే పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కానీ ఇక్కడ పోలీసులు కానీ లేరు. అయితే నాగార్జున యాదవ్ ను ఏ కేసులో అరెస్టు చేశారు అన్న దానిపైన ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నాగార్జున యాదవ్ ఒక డిబేట్ లో సీఎం ను ఉద్దేశించి జొమాటో బాయ్, స్విగ్గీ బాయ్ అని కామెంట్లు చేశారు అనుచితంగా. అందుకే ఈ కేసులోనే అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని నాగార్జున యాదవ్ 2024 జూలై 11వ తేదీని చేశారు. అంటే కరెక్ట్ గా నిన్నటికి రెండేళ్ల తర్వాత ఈరోజు హఠాత్తుగా ఎందుకు ఈ కేసులో అరెస్ట్ చేశారు, నేపథ్యం ఏంటి? బహుశా ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ వీడియోను కట్ చేసి సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఎవరైనా కూడా అప్లోడ్ చేసి ఉండొచ్చు. అప్పుడు కూడా దీని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది, విమర్శలు కూడా వచ్చాయి. అయితే 2 ఏళ్ల క్రితం సరిగ్గా జూలై 11వ తేదీన ఫేస్బుక్ లో ఎవరైనా ఈ వీడియోను అప్లోడ్ చేసి ఉంటారు. 2 ఏళ్లు గడిచినందుకు గాను ఒక రిమైండ్ చేస్తూ ఇంకో 2 ఏళ్ల క్రితం మీరు ఇలాంటి వీడియో అప్లోడ్ చేశారని చెప్పి ఏ ఫేస్బుక్ ఎవరికన్నా నెటిజన్లకు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటుంది. దాన్ని పట్టుకొని ఆ వీడియో గుర్తుకు రాగానే మళ్ళీ ఇంకోసారి తిప్పడం మొదలుపెట్టారు. నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నాగార్జున యాదవ్ 2 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పెద్ద ఎత్తున తిప్పుతూ ఉన్నారు. TV5 దీని మీద ప్రత్యేకమైన స్టోరీ వేసింది. 2 ఏళ్ల క్రితం వీడియో మీద ఇప్పుడు స్టోరీలు వేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించకుండా TV5 కూడా ఒక ప్రత్యేక స్టోరీ వేసి నాగార్జున యాదవ్ మీద చర్యలు ఉండవా, ఇంత దారుణంగా మాట్లాడితే అటు స్పందించడం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ మీడియా. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు నాగార్జున యాదవ్ ని అరెస్ట్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. నిజానికి ఇది అప్పట్లోనే తెలంగాణ పోలీసుల దృష్టికి ఈ వీడియో, ఈ కామెంట్లు వచ్చి ఉండవు అనడానికి లేనేలేదు. రేవంత్ రెడ్డికి అనుకూలమని పేరున్న టీవీ ఛానళ్లలో ఆ రోజే 2 ఏళ్ల క్రితమే ఈ కామెంట్ల పైన పెద్ద ఎత్తున బ్రేకింగ్ న్యూస్ తో డ్రైవ్ నడిపారు. 2 ఏళ్ల నుంచి స్పందించని తెలంగాణ పోలీసులు ఇప్పుడు హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అందరూ ఈ వీడియో, పాత వీడియోని తీసి పెద్ద ఎత్తున స్టోరీలు, పోస్టులు పెట్టి వైరల్ చేయగానే ఇప్పుడే ఎందుకు తెలంగాణ పోలీసులు స్పందించారు అన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది. ఇదే అనుకుంటే శనివారం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావును తెలంగాణ హైదరాబాద్ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు పిలిచారు. ఆయన ఒక సాక్షిగా పిలిచారని చెప్తున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ పోలీసులతో ఏపీ వెంకటేశ్వరరావు ఫోన్ ట్యాప్ చేయించారు అన్నది అభియోగంగా చెప్తున్నారు. ఏపీ వెంకటేశ్వరరావు కూడా అదే ట్వీట్ పెట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు ఒక పోలీస్ అధికారి లేకుంటే ఇంకోరు ఫోన్ ట్యాపింగ్ కోసం పక్క రాష్ట్ర పోలీసులకు విజ్ఞప్తి చేసుకుంటారా? ఏ ముఖ్యమంత్రి అయినా మా వల్ల కావడం లేదు, మీరు చేసి పెట్టండి అని పక్క రాష్ట్ర ప్రభుత్వానికి, పక్క రాష్ట్ర పోలీసులకి ఇలాంటి రిక్వెస్ట్ పెట్టుకునే అవకాశం ఉంటుందా? పలానా వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయండి అని. పైగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా బాగా గమనిస్తే పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు, జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేయిస్తున్నారు, వాళ్ళ వాట్సాప్లు కూడా వినేస్తున్నారు, చూసేస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున కథనాలు రాశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చేయిస్తోందని. మరి ఈ రోజు మాత్రం ఏపీ వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఫోన్ ని హైదరాబాద్ పోలీసుల ద్వారా ట్యాప్ చేయించారు అన్న అభియోగం ఎందుకు మోపుతూ ఉన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఫోన్ ట్యాపింగ్లు గతంలో చేయలేదని ఇప్పుడు పరోక్షంగా, ప్రత్యక్షంగా వాళ్ళే అంగీకరిస్తూ ఉన్నట్టుగా కూడా ఉంది. ఈ 2 ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటే ఇటీవల ఏపీ వెంకటేశ్వరరావు ఏపీ ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే అంత ఎక్స్ట్రీమ్ గా గవర్నమెంట్ వెళ్ళిపోతుంది ప్రతి విషయంలో కూడా. ఎక్కడ మానవ హక్కులు కావచ్చు, ప్రతి చోట అణచివేతను ఎక్కువగా ఆశ్రయిస్తుంది. దాంతో ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా ఏపీ వెంకటేశ్వరరావు దీని నుండి డిఫర్ అవుతున్నారు. టీడీపీ నుంచి టీడీపీ ఐడియాలజీ. రావణ్ అరెస్టు విషయంలో కమ్యూనిస్టు పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తే అక్కడికి కూడా ఏపీ వెంకటేశ్వరరావు వెళ్ళి దాన్ని ఖండించారు. అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకున్నారు. అంబటి రాంబాబు, ఏపీ వెంకటేశ్వరరావు పక్కనే కూర్చొని ఉండడం చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నెటిజన్లు, తెలుగుదేశం పార్టీ మీడియా ఏపీ వెంకటేశ్వరరావును కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అలా ఎలా వెళ్తారు ఏంటి అని. ఈ నేపథ్యంలోనే ఆయన్ను హైదరాబాద్ పోలీసులు పిలిపించడం ద్వారా, అంటే ఆయన మీద అభియోగం లేదు, ఆయన ఒక సాక్షిగా పిలిపించడం ద్వారా, అంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బెటర్ అన్న ఒక దీనికి ఏపీ వెంకటేశ్వరరావు మెల్లగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈయనకి గతాన్ని గుర్తు చేయాలి, జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళా పగ పెంచేలాగా చేయాలి అన్న ఉద్దేశంతోనే ఆ పాత విషయాలన్నీ మళ్ళీ ఇంకోసారి అన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి నీ ఫోన్ కూడా ట్యాప్ చేయించారు
అన్న ఒక లైన్ ఏమన్నా ముందుకు తీసుకొస్తూ ఉన్నారా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ రెండు పరిణామాలు చూసిన తర్వాత వైసీపీ నెటిజన్లు సహజంగానే మళ్ళీ హాట్ లైన్ యాక్టివేట్ అయింది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని 2 ఏళ్ల తర్వాత, అది కూడా తెలుగుదేశం పార్టీ మీడియా ఒక వీడియోని బాగా ప్రచారం చేసిన తర్వాత తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావుని మళ్ళా ఫోన్ ట్యాపింగ్ కి ఏపీకి లింకు పెడుతూ ఆయన్ని విచారణకు పిలిచారు. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ వేదికను కూడా ఉపయోగించుకొని ఏపీలోని వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు.